మొన్నటిదాకా లేడి పిల్లల చెంగు చెంగుమంటూ తిరిగేది. కానీ ఇప్పుడేమో బోనులో చిక్కుకున్న కుందేలు పిల్లల అయిపోయింది. ఈ వేటగాడి దెబ్బకి పాపం ముందు ముందు ఇంకేమైపోతుందో. ఊరి చాలా చక్కగా ఉంటుంది కదా. అంటే దిగుతో దాన్ని వదిలేస్తాననుకుంటున్నావేమో. పర్లేదు, నీ అంత కాకపోయినా ఊరికి కూడా కొంచెం బాగానే ఉంటుంది. మీనాక్షి, అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు మీనాక్షి. కానీ ఇక నుంచి ఆ విషయం గురించి నువ్వు ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును మీనాక్షి, మన ఇద్దరం కలిసి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలన్నదే అమ్మ కోరిక. దానికి సంబంధించి నీ అభిప్రాయాన్ని చెప్పమని ఆల్రెడీ అడిగాను. కానీ నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు అంటేనే అర్థమవుతుంది నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటన్నదే. అలాగే నీ అభిప్రాయం నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావా అన్నది కూడా. దానికి కారణం నేను అర్థం చేసుకోగలను మీనాక్షి. నువ్వు బలరాముని నమ్మలేకపోతున్నావు, అందుకే ఈ పెళ్లికి ఒప్పుకోలేకపోతున్నావు. కానీ ఒక విషయం మీనాక్షి, బలరాం మారిపోయాడని ఇంట్లో అందరం నమ్ముతున్నాం. అలాగే నువ్వు కూడా నమ్మితే బాగుంటుందని నా అభిప్రాయం మీనాక్షి. చూడు మీనాక్షి, నీ అభిప్రాయాన్ని ఎలా చెప్పాలి ఏంటి అని ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు పూర్తిగా నమ్మకం కుదిరాకే ఈ పెళ్లి పనిలో పార్టిసిపేట్ చేయి. అప్పటిదాకా ఆ కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి, సరేనా? అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీనాక్షి, ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదు అని తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది. దయచేసి అమ్మతో ఈ విషయం పొరపాటును కూడా చెప్పకు ప్లీజ్. మావయ్య, మీరు నా దృష్టిలో దేవుడు. ఎక్కడో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నన్ను మీ కడుపున పుట్టిన బిడ్డలా చూసుకున్నారు. ఆఫీస్లో హోదాని మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఒక స్థానాన్ని కూడా ఇచ్చారు. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను మావయ్య. ఈ ఇంటి పరువుని కాపాడే బాధ్యతని మీరు నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. అందుకోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు ఇంట్లో మనిషి వల్లే మన ఇంటి పరువు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం బలయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇంట్లో వాళ్ళందర్నీ అతను మంచోళ్లా నమ్మించాడు. ఇదంతా ఒక నాటకమని నిరూపించే ఆధారాలు ప్రస్తుతం నా దగ్గర లేవు. కానీ ఈ కుట్ర నాపటానికి నా ముందున్న ఒకే ఒక్క అవకాశం దేవకి గారి వాళ్లతో నిజం చెప్పడమే. నేనిలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ నా మీద కోపం రావచ్చు. అందరి ముందు నేను దోషిలా నిలబడొచ్చు. కానీ నిజం తెలిసిన రోజు వాళ్లే నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఉన్నాను. మావయ్య, నా స్థానంలో మీరున్నా ఈ ఘోర నాపటానికి ఇలాగే చేస్తారనే ధైర్యంతో దేవకి గారింటికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి మావయ్య. నువ్వనుకున్నవన్నీ జరుగుతాయమ్మా. నువ్వు మనసులో కోరుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయమ్మా. ఎందుకంటే నువ్వేం ఆలోచించినా ఏం చేసినా అందులో ఒక మంచి ఉంటుంది కాబట్టి. అందుకు మీ మావయ్య గారి ఆశీర్వాదం మాత్రమే కాదు, మా అందరి అండ కూడా నీకుంటుంది. ఏంటమ్మా, కొత్త ప్రాజెక్టు వర్క్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని కోరుకుంటున్నావు, అంతేగా? తప్పకుండా సక్సెస్ అవుతుంది. ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. మంచి మనసుతో మీరు ఆశీర్వదించారు. కానీ మీరు జరగాలి అనుకుంటున్న బలరాం పూరిల పెళ్లిని ఆపబోతున్నాను. నన్ను క్షమించండి. సరే సరే, ఆఫీస్కి బయలుదేరినట్టున్నావు, వెళ్ళిరామ్మా. జాగ్రత్త. పొద్దున్న ఎక్కడికి వెళ్తుంది? ఏమండి, టిఫిన్ చేద్దురుగాని రండి. మీనాక్షి, అక్కడే ఉండిపోయి ఉంటామా, లోపలికి రా.
ఏమ్మా ఒక్కదానివే వచ్చావా? పూర్ణిమ రాలేదా? మీనాక్షి, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉన్నావేంటమ్మా? ఏమైంది? అమ్మా మీనాక్షి, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? నన్ను క్షమించండి. ఏంటమ్మా ఇది? లేమ్మా. ఏంటమ్మా ఇది? ఏమైంది? మీనాక్షి, వదినా. మీనాక్షి, కళ్ళలో ఆ నీళ్ళేంటి? క్షమించమని అడగడం ఏంటి? ఏం జరిగింది? తప్పు జరిగింది మేడం. నా వల్ల పూర్ణిమ జీవితం సమస్యల్లో పడే పరిస్థితి వచ్చింది. మీనాక్షి, నువ్వేం మాట్లాడుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. పూర్ణిమ జీవితం ఏంటి? సమస్యలో పడటం ఏంటమ్మా? మా అత్తయ్య వాళ్ళు పూర్ణిమకి బలరాంకి పెళ్లి చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం గురించి మీతో మాట్లాడడానికి రేపు వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటున్నారు. ఈ విషయం నువ్వు చెప్పావు కాబట్టి సరిపోయిందమ్మా. అదే డైరెక్ట్ గా వాళ్లే వచ్చుంటే నేను సమాధానం చెప్పే పద్ధతి మరోలా ఉండేది. పిచ్చి పిచ్చిగా ఉందా లేక తమాషాగా ఉందా వాళ్ళకి? వాళ్ళెక్కడా, మా అమ్మాయి ఎక్కడా? అలాంటి నీచుడికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటమ్మా బుద్ధి లేకుండా? మీ అత్తయ్యని మంచి చెడు తెలిసిన ఒక పెద్ద మనిషి అనుకున్నా. కానీ ఏంటమ్మా ఈ ఆలోచన? అనుకోవడానికి కూడా ఓ అర్థం ఉండాల్సిన అవసరం లేదా? భూపతి, చూడమ్మా, మీ అత్తయ్య వాళ్ళు ఎందుకిలాంటి ఆలోచన చేశారో నాకు తెలీదు. కానీ వాడెంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా. మరి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ కాదు, తప్పు అని గట్టిగా చెప్పొచ్చు కదా. అలా కాకుండా మా ఇంటికొచ్చి మాట్లాడాలి అనుకునేదాకా పరిస్థితుల్ని తీసుకురావడం ఏంటమ్మా? వాళ్ళకి చెప్పడానికి అడ్డుకోవడానికి మాక్సిమం ట్రై చేశాను. కానీ వాడు మంచివాళ్ల మారిపోయినట్టు ఇంట్లో అందర్నీ నమ్మించాడు. నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. పైగా బలరాం మారాడన్న విషయాన్ని నమ్మమని వాళ్ళు పదే పదే నాతో చెప్తున్నారు. అంత గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక, దీన్ని ఎలా ఆపాలో అర్థం కాకే మీ దగ్గరకొచ్చాను. భలే దానివే, ఇంత చిన్న విషయాన్ని కూడా కంగారు పడిపోయి ఇక్కడ దాకా రావటం ఏంటమ్మా? ఒక్క మాట పూర్ణిమకి చెప్తే సరిపోయేది కదా. తనే వాళ్ళ ప్రయత్నాలకి ఆలోచనలకి అడ్డుకట్ట వేసుండేది కదా. అసలు తన వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది పిన్ని. తన వల్ల పరిస్థితులు ఇంత దూరం రావటం ఏంటమ్మా? ఈ పెళ్లి తనకిష్టమేనని చెప్పింది. అందుకే మా
అత్తయ్య వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? పూర్ణిమ ఈ పెళ్లి ఒప్పుకోవడం ఏంటమ్మా? వాడు ఎలాంటి వాడో తనకి తెలుసు కదా. వాడి నిజస్వరూపాన్ని బయటపెట్టి నిన్ను కృష్ణని కలపాలనుకునే కదా తను మీ ఇంటికి వచ్చింది. మరి అన్నీ తెలిసి కూడా తను ఎలా ఒప్పుకుందమ్మా? నాటకాలతో మాయ మాటలతో వాడు పూర్ణిమని నమ్మించాడు బాబాయ్. నన్ను ఆయన్ని కలపడం కోసం పూర్ణిమ మా ఇంటికొచ్చిందన్న విషయాన్ని గ్రహించిన వాడు చాలా తెలివిగా అదే విషయాన్ని అడ్డు పెట్టుకుని నన్ను ఆయన్ని కలపడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించి పూర్ణిమను పూర్తిగా నమ్మించేశాడు. అదంతా ఒక కుట్రని, నన్ను గెలవడం కోసమే వాడు పూర్ణిమని పావుగా వాడుకుంటున్నాడని ఎంత చెప్పినా సరే తను వినిపించుకునే పరిస్థితుల్లో లేదు. వాడు నిజంగానే మారిపోయాడని నాతోనే వాదిస్తుంది. తనకి చెప్పి చెప్పి ఓడిపోయాను. పరిస్థితులు నా చేయి దాటిపోయాయి. నా మంచి కోసం వచ్చిన ఒక అమాయకురాలు నా వల్ల సమస్యల్లో పడిపోతుంది అని బాధపడటం తప్ప తనని కాపాడలేని పరిస్థితుల్లో ఉన్నాను. నా వల్ల జరిగిన తప్పుకి ఏం చెయ్యాలో అర్థం కాక మీ ముందు దోషిలా నిలబడ్డాను. దయచేసి నన్ను క్షమించండి. ఇందులో నువ్వు చేసిందేముందమ్మా? ఒక మంచి పని కోసమని పూర్ణిమ అక్కడికొచ్చింది. కాని వాడు తన మాయ మాటలతో పూర్ణిమని నమ్మించాడు. మరిది నీ తప్పెలా అవుతుంది చెప్పు? అయినా నువ్వే అంటున్నావు కదమ్మా, పూరి వాడి మాయలో పడిపోయింది అని. మరి అలాంటప్పుడు వాడి నిజస్వరూపాన్ని తెలిసేలా చేసి పూర్ణిమని వాడి మాయలో నుంచి బయటికి తీసుకురావడం పెద్ద కష్టమా? పరిష్కారం కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే ఏదో కొంపలంటుకుపోయినట్టు ఇలా భయపడిపోవడం ఏంటమ్మా? అది కాదు మేడం, ఇది నేను పరిష్కరించాల్సిన సమస్య. కానీ మా వాళ్ళకి చెప్పలేకపోతున్నానే అని, ఏం చెయ్యలేకపోతున్నానే అని చాలా బాధగా ఉంది. చూడమ్మా, నువ్వా ఇంటి కోడలివి. వాళ్లకెదురు తిరిగితే అది వాళ్ల దృష్టిలో తప్పవుతుంది. అదే పూర్ణిమ మా ఇంటి ఆడపిల్ల. తను తప్పు చేస్తే మేం సరిదిద్దుకోగలం. అంతేగాని దీనివల్ల అత్తారింట్లో కోడలిగా నువ్వు దోషిగా నిలబడకూడదమ్మా. అంతేకాదమ్మా, వాడి మాయలో నుంచి పూర్ణిమని ఎలా కాపాడుకోవాలో, ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు తెలుసు. రేపు మీ అత్తయ్య వాళ్ళొచ్చినప్పుడు ఈ పెళ్లి మాకిష్టం లేదని చెప్తాం. ఆ తర్వాత పూర్ణిమకి నచ్చ చెప్పి తన మనసు మారుస్తాం. ఇక ఈ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? నేను మీకు రోజు రోజుకి రుణపడిపోతున్నాను మేడం. ఏం చేసి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఒక ఈవెంట్ కోసం ఏదో 4 రోజులు పనిచేసిన దానికి మీరంతా నాకు అండగా నిలబడి షేర్స్ కొన్నారు. తిరిగి నేను ఆ ఇంట్లో ఉండటానికి కారణమయ్యారు. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి మీ ఇంటి బిడ్డ ఇలా ప్రమాదంలో పడబోతుందని చెప్తే నాకు ధైర్యం చెప్పి నన్ను ఓదారుస్తున్నారే తప్ప దీనంతటికీ కారణం నువ్వే అని కనీసం ఒక్క మాట కూడా అనట్లేదు.
మీ మంచుతనానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయగలను? తప్పమ్మా. మాకు పూర్ణిమ వేరు, నువ్వు వేరు కాదు. ఇద్దరూ ఒకటే. మీ ఇద్దరూ మా ఇంటి బిడ్డలే. ఓ